మరోవైపు ఇటు విజయవాడ కల్తీ మద్యం కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మల్లాది విష్ణు తల్లికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె పోలీసుల ముందుకు రాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తోన్న మల్లాది విష్ణు పోలీసులకు దొరకడం లేదు. విజయవాడ కల్తీ మద్యం ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న 8 మందిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 9వ నిందితుడు అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ నేత మల్లాది విష్ణును పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తనకు సంబంధించిన స్వర్ణ బార్లో కల్తీ మద్యం తాగి 6 కూలీలు మరణించినప్పటి నుంచి విష్ణు పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటికే ఈ కేసులో విష్ణు సోదరుడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. మల్లాది విష్ణు ఒడిశాలోని కటక్ వెళ్లాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసుల బృందం అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు హైదరాబాద్లో ఉన్నాడనే అనుమానంతో మరో బృందం ఇక్కడ గాలిస్తోంది. ఏ క్షణాన్నైనా మల్లాది విష్ణును పోలీసులు అదుపులోనికి తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా విష్ణును పట్టుకుంటామంటున్నారు ఏపీ పోలీసులు. కల్తీ మద్యం కేసులో మరో నిందితురాలు మల్లాది విష్ణు తల్లి బాలా త్రిపుర సుందరమ్మ కృష్ణలంక పిఎస్కు హాజరు కాలేదు. నోటీసులు జారీ చేసినా రాకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.